అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. కర్కాటక రాశివారికి ఈరోజు ఫలితాలను ప్రారంభించేటప్పుడు మీ విద్యారంగంలో కొన్ని అడ్డంకులు కనిపించవచ్చు. కానీ ఓపికతో చదివితే సమస్యలు నివారించబడతాయి మరియు ఆర్థిక వ్యవహారాలలో అనుకోని ఖర్చులు ఏర్పడవచ్చు. అయినా శ్రద్ధగా నిర్వహించినచో ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. కుటుంబ జీవితంలో చిన్న చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో స్పష్టంగా మాట్లాడటం వలన సమస్యలు తగ్గించబడతాయి మరియు స్నేహితులతో కలిసి ఉండటం వలన మానసిక ఊరట లభిస్తుంది. కానీ కొందరితో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. కాబట్టి జాగ్రత్త. దాంపత్య జీవనంలో ప్రేమ మరింత గాఢమవుతుంది. అయితే పని ఒత్తిడి వల్ల కొన్ని గొడవలు జరగవచ్చు మరియు ఆరోగ్యం సాధారణంగా మంచిగానే ఉంటుంది. కానీ జీర్ణక్రియలో సమస్యలు ఉద్భవించవచ్చు. కాబట్టి తినేది జాగ్రత్తగా ఎంచుకోండి. అధికారుల నుండి మద్దతు లభించే అవకాశం ఉంది. అయినప్పటికీ వారి నిర్ణయాలపై ధైర్యంగా మాట్లాడటానికి అవకాశముండదు మరియు ఆధ్యాత్మిక దిశలో మనస్సు కొంత శాంతిని అనుభవిస్తుంది. అయితే మనోభావాలలో ఏదో ఒక తరహా అస్థిరత కనిపించవచ్చు. ఆనందం కోసం చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశముంది. కాని ఆఫీస్లో పని ఒత్తిడి వల్ల కొంత అసౌకర్యం ఉండవచ్చు మరియు ప్రణాళికబద్ధంగా ఉండటం వల్ల కార్యక్రమాలు సఫలంగా నిర్వహించబడతాయి. అయితే క్రీడా కార్యక్రమాలలో పాల్గొనేటప్పుడు చిన్న గాయాలు జాగ్రత్త. గొడవలు తప్పించుకోవటానికి జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం ఒక తప్పు అయ్యే అవకాశముంది. మరియు కష్ట సమయాల్లో కూడా ధైర్యం కోల్పోకూడదు. మరింతగా నమ్మకంగా ఉండటం వలన సామాజిక గౌరవం పెరిగే అవకాశముంది. వ్యవహారిక నైపుణ్యాలు మీకు బాగా సహాయపడతాయి. కాని సంస్కృతి సంబంధమైన విషయాలలో కొంత వైఖరి చూపించాలి. మరియు ప్రేమ సంబంధాలు మెరుగుపడటానికి అవకాశముంది. అయితే సమావేశాల సమయంలో సృజనాత్మకత చూపించడంలో కొంత ఆటంకం ఏర్పడవచ్చు. పరిశ్రమలలో కృషి చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. కానీ ప్రేరణ లభించడంలో కొంత ఆలస్యం ఉండవచ్చు. మరియు పర్యటనలు ప్రణాళికబద్ధంగా ఉండటం మంచిది. ఎందుకంటే ప్రతిభాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో వ్యక్తిత్వం మరింత మెరుగుపడుతుంది. గత ఫలితాల నుండి నేర్చుకోవడం వలన సామాజిక సంబంధాలు బలపడతాయి. అయితే వ్యక్తిగత అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. మరియు సంక్షేమం కోసం చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. కానీ కెరియర్లో ముందుకు సాగడానికి కొంత ఓపిక అవసరం. మనోభావాలను నియంత్రించుకోవడం వలన శాంతి లభిస్తుంది. అయితే సంకల్పం మరింత దృఢంగా ఉండటానికి నెట్వర్కింగ్ సహాయకరిగా ఉండదు. మరియు చట్టపరమైన సమస్యలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే పర్యటనల సమయంలో ఇంటి సంస్కరణ కోసం చేసే ప్రయత్నాలు అడ్డుపడవచ్చు. పని ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాలి. అయితే ఆధ్యాత్మిక యాత్ర కొనసాగించడం వలన కళలలో ఆసక్తి పెరగడానికి అవకాశం ఉంది. మరియు శుభకార్యాలు చేయడానికి ఈరోజు మంచి దినం. మీ అదృష్ట సంఖ్య 7 మరియు అదృష్ట రంగు నీలం రంగు మీకు అనుకూలంగా ఉంటాయి. ఏవైనా తప్పులు జరిగినా వాటి నుండి పరిహారం కోసం ఓం నమఃశివాయ మంత్రం జపించడం ద్వారా శివుడి కృప మీపై కరుణించబడుతుంది. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శివుడి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.